అందరు బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ది నంబర్ 1 స్టూడెంట్ షో. తగ్గేదలే వచ్చేసింది. ఎక్కడికి? ఆంధ్రాలో అందం చూడాలన్నా అభినయం చూడాలన్నా రావాల్సింది ఒకటే ఒక ప్లేస్ కి, అది చేబ్రోల్లో ఆర్వీఐటీ. గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళు, బ్యూటీకి పర్మనెంట్ అడ్రస్ వీళ్ళు. అలాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ తో ఈ రోజు ఉంటది ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్. రెడీయా? ఆల్రైట్, సో ఇంకా మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు? గట్టిగా చెప్పండి. तुझको दिया फ्लावर तू मेरा लवर 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 పెట్టవే చలో కాలిఫ్లవర్. రవి, ఈ రోజు మేము రచ్చ రచ్చ చేస్తాం. ఇంట్లో ఉండి పూరీలు చేసుకోవచ్చు కదా. మేమేనా రస్కులు చేయడానికి వచ్చాం, మేము రచ్చ రచ్చ చేయడానికి వచ్చాం. రవి, వాళ్ళు అలాగే అంటారు కానీ మేము మా అల్లరితో టాప్ లేపేస్తాం. నువ్వేం న్యూస్ రీడరా? వాళ్ళు టాపు లేపినా రవి టోపీ పెట్టుకున్నా ఇక్కడ ఎవరు భయపడరు. మీరు పెడతారమ్మా టోపీలు నాకు. ఆగండి, ఈ రోజు మీ అందరికి పట్టపగలు చుక్కలు చూపిస్తాం. మీరేంటే పోలియో చుక్కలు వేసుకునే పిల్లల్లా ఉన్నారు. మీరేంటే మాకు చుక్కలు చూపించేది? మేమే చూపిస్తాం. ఈ రోజు భయం అంటే ఏంటో చూపిస్తాం మీకు. ఆడటానికి వచ్చి భయం చూపిస్తా, బాలయ్య బాబుని చూపిస్తా అంటే ఏంట్రా బాబోయ్. వచ్చిందండి వయ్యారి ఊపుకుంటూ. రక్త పింజరు బుస్కొట్టేస్తుందా? ఓడి అమ్మ బంటి, ఇదేంద్రా ఇది, నేను ఎక్కడ చూడలేదు కాబట్టి ఇప్పుడు చూపించడానికి వచ్చాం. గెలుపంటే ఏంటో చూపిస్తాం. గెలుపు ఏంటో చూపెడతారంట. ఎలా చూపెడతారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, నా దగ్గర కొన్ని పోస్టర్స్ ఉన్నాయి. ఆ పోస్టర్స్ మీద కొన్ని జంతువుల పేర్లు, ఫుడ్ ఐటమ్స్, ఆ ఐటమ్, ఇవన్నీ ఐటమ్లు ఉన్నాయి. ఇక్కడ నిల్చిన వాళ్ళకి తల మీద నేను అది పెడతా, వాళ్ళకి కనబడదు. కానీ ఎదురుగా మీ టీం వాళ్ళే నిల్చుంటారు. అక్కడ నుంచి వాళ్ళు క్రియేటివ్ గా ఇక్కడున్న వస్తువు, ఇక్కడున్న జంతువు గురించి చెప్తారు. చెప్పి మీ దగ్గర నుంచి ఆ జంతువు పేరు చెప్పారు. కానీ ఇక్కడున్న వాళ్ళు ఆ పేరు వాడకూడదు. క్రియేటివ్ గా ఎట్లా క్రియేటివ్ గా చెప్తారో మీ ఇష్టం. గాడ్ ఇట్, అర్థమైందా? నోడవో దాంతో పులుసు చేస్తారు, ఫ్రై చేస్తారు, పులుసు చేస్తారు, మసాజ్ లో కూడా యూస్ చేస్తారు. లేడీస్ ఫింగర్ చికెన్ కాదు అది, అదే ఒక యానిమల్. అది చాలా మెల్లగా పాకుతా ఉంటది. అసలు చాలా మెల్లగా వెళ్ళేది. అది వాన పడినప్పుడు బయటకు వస్తుంది. ఎర్త్ వామ్ కాదు, అదే ఫ్యామిలీకి చెందింది. స్లోగా నడిస్తే చెప్తారు, నువ్వు ఏంది అలా నడుస్తున్నావు ఏంది అని. నత్త. రైట్ ఆన్సర్. అది అడవిలో ఉంటది. మామూలుగా ఇక్కడ ఊరల్లో కూడా తిరుగుతుంది. అది ఏంది? అది అడవిలో తిరుగుతుంది, చాలా లావుగా ఉంటది. హిప్పోపోటమస్. రైట్ ఆన్సర్. లాస్ట్ పేషెంట్. వర్షం పడితే ఏమొస్తుంది? బురద. ఓకే, బురదలో అత్తి బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు అంటారు కదా. దున్నపోత లాంటిదే. ఇంకోటి, దీనితో బిర్యానీ చేసుకుంటే మామూలు ఉండదు. చికెన్ తింటారు, మటన్ తింటారు, కానీ ఈ నాన్ వెజ్ చెప్పగానే చీచీ అంటారు. పంది. రెండు కలిపి చెప్పు. బురద పందా? బురద, పంది. ఓకే, అందు మధ్యలో ఇంకొక వర్డ్ యాడ్ చేసి చెప్పు. ఇంకొక పెద్ద వర్డ్ ఉంటది. బురద పంది మధ్యలో పెద్ద వర్డ్. 3, 2, 1 టైమ్ అప్. బురదలో పంది. సంక్రాంతికి పిండి వంటలు చేస్తారు, దానిలో ఒక ఐటమ్, అది స్వీట్ ఒకటి. బెల్లం.
బెల్లం కాదు, స్వీట్ యూస్ చేసేది కాదు, అదొక ఐటమ్. అరిసెలు. రైట్ ఆన్సర్. మీరు కరెక్ట్ గా ఎన్ని చెప్పారు? 3 చెప్పారా? 3 చెప్పారు. బురదలో చెప్పలేదు, కానీ నేను మంచోడిని కాబట్టి, నాది మంచి మనసు కాబట్టి ఆ పాయింట్ మాత్రం ఇవ్వను నేను. ఓకే, బురదలో పండుగ ఆల్సో రైట్, 4 పాయింట్. మీరు వాళ్ళ మెల్లగా కాకుండా ఫాస్ట్ గాడి 5 పాయింట్స్ గెలుచుకుంటే మీకు గిఫ్ట్. గాట్ ఇట్? వచ్చేయండి. అది అందరికీ ఉండిద్ది. పొద్దున్నే లెగవగానే తోముతాం. బ్రషా బ్రషా బ్రష్ ని తోముతావా? 60 years అబో వాళ్ళు పెట్టుకుంటారు. టీత్. తెలుగులో చెప్పు. పళ్ళ సెట్టే కదా అది. తెలుగులో చెప్పు. పళ్ళు కాదు, తెలుగులో చెప్పు. ముసలి వాళ్ళు పెట్టుకుంటారు. పళ్ళు. తెలుగులో చెప్పు. పళ్ళు ముందు. తీత్తే కదా పళ్ళు ముందు. సెట్ అది కాదు. చెప్పు, తెలుగులో చెప్పు. తెలుగు పళ్ళు. తెలుగు పళ్ళు. సెట్ ఏమంటారు? పళ్ళ సెట్టే కదా. దాని ఇంకో పదం ఉంటుంది, దానికి ఇంకో వాడతారు. టైమ్ అప్. పెట్టుడు పళ్ళు. ఇది పాత కాలంలో వాళ్ళ ఇంట్లో ఉంటాయి. మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మూలం పడేసి ఉంటాం. ఇప్పటికి ఇది పాతగా ఉండిద్ది. ఓల్డ్స్ లో చాలా పాతగా మనం దాచుకుంటామా, బట్టలు పెట్టుకుంటాం. హాస్టల్ వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటారు దీన్ని. కడగం సినిమాలో సంగీత ఫస్ట్ ఇది పట్టుకొని వస్తుంది. లగేజ్ లో. లగేజ్ కాకుండా తెలుగులో చెప్పు. లగేజ్ కాదు. లగేజీ. లగేజీ. యుఎస్ ప్రెసిడెంట్ పేరేంటి? సంగు పెట్టి. లాస్ట్ వర్డ్ కరెక్టే, ఫస్ట్ వర్డ్. అమెరికా ప్రెసిడెంట్ పేరు? డెంకు పట్టి. అది కరెక్ట్ గా పలుకు. డెంకు పెట్టి. లాస్ట్ వర్డ్ కరెక్టే, ఫస్ట్ ది. టైమ్ అప్. ట్రంకు పెట్టి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కి వాడతారు. గిటారా? ఆహా, ఇంకో మైక్. ఇంకోటి ఫ్లూట్. నారాయణ నారాయణ. గంట. గుడిలో వాడతారు. సంక్రాంతి అప్పుడు హరిదాసులు వస్తారు తెలుసా? వాళ్ళ చేతికి ఏముంటది? వీణ. వీణ. టైమ్ అప్. దట్ ఇస్ చిడతలు. సో మీరు ఒక్కడు కూడా చెప్పలేదు. వేరే పువర్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వీళ్ళు ఎంత అద్భుతంగా ఆడారు ఇప్పుడు అర్థం అవుతుంది. 4 పాయింట్లతో రౌండ్ విన్నర్. ఆర్బిఐడి కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. స్టూడెంట్ స్పెషల్ ఆర్బిఐడి చేబ్రోలో ఉన్నాం. అండ్ ఇక్కడ ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు సెకండ్ రౌండ్ ఆడడానికి. మ్యూజిక్. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. వాట్స్ యువర్ నేమ్? చాందిని. నాన్న నీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? బిర్యానీ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? తేజ. తేజ, నీకేమంటే బాగా ఇష్టం? బిర్యానీ. బిర్యానీ. నైస్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐషా. ఐషా, బిర్యానీ అంటే బాగా ఇష్టం కదా? No. వెరీ గుడ్. పప్పు. పప్పన్నం. వేడి వేడి పప్పన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. హూ ఆర్ యు? అంటే వాట్ ఈస్ యర్ నేమ్ అని? జాహ్నవి. జాహ్నవి. వాట్ ఈస్ యర్ ఫేవరెట్ ఫుడ్? నూడిల్స్. నూడిల్స్. రౌండ్ రౌండ్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. హాయ్.
హాయ్ Hi, హౌ ఆర్ యూ I'm fine. వాట్ ఈస్ ద నేమ్ Devi Lakshmi Priya. చెప్పు వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ Noodles. నెక్స్ట్ Hi Ravi, హాయ్ వాట్స్ నేమ్ my name is Bhavya. భవ్య నూడిల్సా No, it's rasam rice. వేడి వేడి అన్నంలో అలా రసం వేసుకొని బంగాళదుంప ఫ్రై పక్కన Yes, yes, it's పెట్టుకొని favorite food. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్ అట్లుంటది మీది పార్తా తీయగా టీం మీది వసుంధర టీం 1 by 1 పరిగెడతారు ఇక్కడ నుంచి నువ్వు ఫస్ట్ ఆ డబ్బా ఒక సర్కిల్ లో పెడతారు పెట్టేసి వస్తారు రెండో పార్టిసిపెంట్ కి హైఫై కొడితేనే ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలి ఇక్కడ నుంచి ముందుకెళ్ళి అడ్డదారిలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత హైఫై కొడతానంటే అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా హైఫై ఇచ్చిన తర్వాత క్రాస్ అవ్వాలి స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ సీక్వెన్స్ గా సెట్ చేయాలి గాట్ ఇట్ బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ 3 2 1 గో ఎంత సుందరము కొందే ఇంకా సుందరమయ్యేగా ఇంత చక్కని కన్యనే సేద్దాం పెళ్లి కూనగా కట్టే పోయేతో ఇంకా కలప సేర్చిగా మర్యాద సిరి పరిహాసం ముగిట్లో చేర్చి వంటిగా సో 3 వసుంధరాలు సీక్వెన్స్ గా ఉంది కాబట్టి బెస్ట్ ఆఫ్ 3 లో 1 పాయింట్ ఏం చేద్దామంటో 2 పాయింట్ రాకపోతే ఈ గేమ్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తారా? ఈ గేమ్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దామా అంటే వాళ్ళకి అన్యాయం చేద్దామా వాళ్ళు కూడా మీ కాలేజే కదా వాళ్ళకి అన్యాయం ఎట్లా చేయమంటావు సెకండ్ పాయింట్ కంపల్సరీగా గెలుస్తేనే రౌండ్ లో ఉంటారు ఓకే. బంగారు తల్లి ముందుకు రా ఇప్పుడు పనిష్మెంట్ గా ఈ మీసం పెట్టాలా వాళ్ళ ముగ్గురులో ఒక్కరికి వాళ్ళు ఎపిసోడ్ మొత్తం ఈ మీసంతోనే ఉంటారు ఎందుకు పనిష్మెంట్ ఓడిపోయారు కదా ఓకేనా ఎవరికి పెడదాం వాళ్ళ ముగ్గురులో ఫస్ట్ నువ్వు పెట్టిపోయి ఇట్లా మీసం ముక్కు కింద ఇట్లా గట్టిగా ఇట్లా పెట్టి గుద్దు ఒకసారి మంచి అట్లా కాదు ఇట్లా తిప్పు గమ్మ అక్కడ ఉంది కదా వెరీ గుడ్ వీళ్ళు పట్టుకో అట్లా ఇప్పుడు వీళ్ళలో ఓడిపోతే వీళ్ళకి మీసాలు గడ్డాలు కూడా వస్తాయి వీళ్ళకి ఓకే ఎపిసోడ్ మొత్తం అట్లనే ఉండాలి నేనే పెట్టాలా మరి పెట్టదు అదృష్టం సెకండ్ పాయింట్ కోసం ప్లేసులు మారండి సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ 3 2 1 గో బోలే బోలే గుంటాని అయ్య కాడ ఉంటాని అక్కడ మద్దలు పెట్టకుండా ఈడెందుకు పెట్టాం ఏం చేద్దామంటావు ఇప్పుడు గివ్ అప్ చేద్దామా వదిలేద్దామా ఇక వాళ్ళ కంగ్రాట్స్ అనే చెప్పండి పెద్ద మనసు చేసుకొని మనసు రావట్లేదు కష్టం ఓకే నాన్న మళ్ళీ మీసాలు గడ్డాలు వచ్చినాయి మళ్ళీ వాళ్ళకి వాళ్ళు ఎవరికి పెడతాం? గడ్డాలు పెట్టాలా మీసాలు పెట్టాలా 2 గడ్డాలు మీసాలు ఏదొస్తే అది పెట్టి ఎవరికి పెడుతున్నావు ఇప్పుడు మీసం రా నా మీసం తీసి కుట్టినట్ల లాస్ట్ అక్కకి పెట్టు కొట్టుమే అది అతుక్కోదు థర్డ్ పాయింట్ అసలు 2 పాయింట్స్ ఇప్పుడు డాన్స్ చేయాలి మీరు 2 పాయింట్స్ బ్యాక్ టు బ్యాక్ గెలుచుకున్నారు మ్యూజిక్ వాళ్ళు అన్యాయం చేద్దామని చూస్తున్నారు వీళ్ళకి అన్యాయం చేద్దామనా ఈ అక్కే పాయింట్స్ తీసేయాలని చూస్తుంది ఇందాక నుంచి రీస్టార్ట్ అంటుంది రీస్టార్ట్ అంటుంది అన్యాయం చేయడానికి చూస్తుంది బిడ్డ చూసావా దేవుడు ఉన్నాడు కనీసం ఈ పాయింట్ గెలవండి నువ్వు మీసాలు పెట్టుకోకుండా బచాయిస్తావు వాళ్ళు ఓడిపోయారు అనుకో లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళ ముగ్గురికి మీసాలు పెట్టచ్చు ఓకేనా లాస్ట్ పాయింట్ గెలవాలి ఖచ్చితంగా 3 2 1 గో లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా
నువ్వు ఎందుకు నన్ను ఆలోచిస్తున్నావు ఇక్కడ హైఫై ఇచ్చిన తర్వాత కూడా? నువ్వు ఆమె హైఫై ఇచ్చేసింది, నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు ఆమె కోసం వెయిట్ ఎందుకు చేస్తున్నావు? అక్కడ టైం వేస్ట్ అయిపోయింది, అక్కడ వాళ్ళు పెట్టేశారనమాట. పాపం. వాళ్ళ టీం కి ఒక డైలాగ్. సర్లే ఎన్నెన్నో అనుకుంటా, అన్ని జరుగుతాయా? జరుగుతాయా ఏంటి? మెల్లగా పెట్టు, మెల్లగా. అది ముగ్గురు భుజాల మీద చేసుకోండి, ఒక స్టైల్, ఒక నవ్వు నవ్వండి. 3 out of 3 points, రౌండ్ విన్నర్. RVIG తరపు నుంచి విన్నర్స్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. ఓకే, సో ఈ గేమ్ లో ఏమవుతుందంటే మీ టీమ్ కి టేబుల్ అది, మీ టీమ్ కి టేబుల్ అది. గ్లాస్ ఉన్నాయి, గ్లాస్ ఎదురుగా కలర్ఫుల్ బాల్స్ పెట్టాం. ఆ కలర్ఫుల్ బాల్ వెనకాల గ్లాస్ లో ఆ కలర్ బాలే వేయాలన్నమాట, బౌన్స్ చేసే టేబుల్ మీద. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఫైనల్ గా ఎవరైతే ఎక్కువ బాల్స్ వేసారో గ్లాస్ లో వాళ్ళే విన్నర్. సైరన్ వచ్చే వరకు ఒక్కొక్కరు ఆడుతూ ఉంటారు. సెంటర్ స్టేజ్ 3, 2, 1 గో. సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఈ పాటకు స్కేలు లేదు, పెన్ను లేదు, పేపరు లేదు, తాళం లేదు, తలుపులు లేవు, తలాతో కాళ్ళనే లేదు. సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఈ పాటకు ట్యూనింగ్ లేదు, ప్లానింగ్ లేదు. ఈ పాటకు పల్లవి లేదు, చరణం లేదు. ఈ పాటకు సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేనే లేదు. సూపర్ డూపర్ హిట్ సాంగ్, హే సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఓకే, సో 1, 2, 3, 4, 5 అన్ని సేమ్ కలర్ బాల్స్ ఇన్ ది గ్లాసెస్. ఫస్ట్ లెవెల్ గెలిచింది మీరు. ఫస్ట్ లెవెల్ మీరు గెలుచుకున్నారు. ఈ లెవెల్ కూడా వాళ్ళు గెలిచిపోతే థర్డ్ లెవెల్ కి పని ఉండదు ఇంకా. గాట్ ఇట్? టేక్ ఎ సెంటర్ స్టేజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ, రాగి ముద్ద రాగమాయ, దెబ్బకే మనసు పాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ, రాగి ముద్ద రాగమాయ, దెబ్బకే మనసు పాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ, నటుపురి నట్టమాయ, అప్పలో ఏమి మాయ. నందపురి పాలడాయ, అందమే సారడాయ, మందమంది తొక్కడాయ, అల్లరే పోలిడాయ. తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ. Green in green, white in white, orange in orange, green, white and orange. Second level winner. 1 by 1 ఇగో చెయ్యి ఇట్లా ముంచి ఇట్లా 5,000 కనబడాలి వీళ్ళిద్దరికి. కంప్లీట్ గా ఇక్కడ కంప్లీట్ గా. థర్డ్ లెవెల్ కనీసం విధానం గెలుస్తున్నాడే చూద్దాం. 3, 2, 1 గో. బంతి పుల్ల జానకి జానకి, నీకింత సిగ్గు దేనికి? ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి, ఈడ ముందరుంది నీకు చెందడానికి. పుట్టు మిద్ది తేనె పట్టు, నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.
అన్ని క్లాస్ లో అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి లెవెల్ 3 ఆల్సో విన్నర్. నాన్న నీకు రివెంజ్ కావాలనా? రివెంజ్ తీసుకోవాలి. మరి ఇంత పుయ్యమల్లే నేను ఎట్లా ఊసిందంటే వామ్మో. ఎలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా కోరి దప్పకు మళ్ళీ నువ్వు తానా తందానా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలవక చేస్తావన్నా ఇల్లే పికి పందిరి వేస్తావు ఏంది ఆర్బీఐ కాలేజ్ నుంచి విన్నర్స్ కి డిజెటిల్లు కొట్టు కొట్టు డిజెటిల్లు కొట్టు కొట్టుమే మళ్ళీ కొట్టు రికార్డులు పలిగేటట్టు డిజెటిల్లు కొట్టు కొట్టు డిజెటిల్లు కొట్టు డిజెటిల్లు కొట్టు కొట్టుకునే నాగినట్టు. తగ్గేదిలే ప్రెస్టీజియస్ అవార్డ్ ఈటీవీ 30 ఇయర్స్ సందర్భాన ఇట్ గోస్ టు బాషా. అది లేక మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్.